హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే పన్నీర్ బిర్యానీ. చాలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక ఈ పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పటం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ పన్నీర్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా మనకి నచ్చిన సైజెస్లో ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఆనియన్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత 2-3 టొమాటోలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు, టొమాటోలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఈ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది పన్నీర్ బిర్యానీకి మంచి ఫ్లేవర్స్ని ఇస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి వేరే కడాయి తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, మన టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 నిమ్మబద్ద కూడా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసి ఒక 1/2 కప్ వరకు పెరుగుని, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేటట్లు ఈ మసాలా అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టేటట్లు ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేయడం వల్ల పన్నీర్ ముక్కలకి ఫ్లేవర్స్ అన్నీ పట్టి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని ఉడికించడం కోసం వేరొక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాసపు, షాజీరా, యాలకులు, అలాగే లవంగాలు అన్నిటినీ కొద్దిగా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మనకు కావాల్సిన క్వాంటిటీలో బియ్యాన్ని తీసుకోండి. మనం పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో అంటే 400 గ్రామ్స్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ కొలతతో చూపిస్తున్నానండి. 1.5 గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసి మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు నానబెట్టి తీసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా వాష్ చేసేసుకొని వెంటనే ఈ మరుగుతున్న ఈ మసాలా వాటర్లోకి రైస్ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇలా రైస్ని కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. రైస్ 90% ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ మసాలా ఉంది కదా, ఇందులోకి ఈ రైస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ మసాలా వాటర్ని యాడ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర, ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కలర్ కోసం కొంచెం పసుపుని వాటర్లో కలుపుకొని ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ బిర్యానీని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పన్నీర్ అనేది మాడిపోతుంది. ఇలా 10 నిమిషాలు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక అట్ల పెనం కానీ పాత పెనాలు ఉంటాయి కదా, వీటిని పెట్టేసి దీనిపైన ఈ పన్నీర్ బిర్యానీ పాట్ని పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మనం డైరెక్ట్గా బిర్యానీ మొత్తం కుక్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి చేయటం వల్ల పన్నీర్ మాడిపోతుందండి. అలా కాకుండా ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఇలా ప్యాన్ మీద పెట్టి కుక్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత
మనం ఒకసారి చెక్ చేసుకుని బిర్యానీ పూర్తిగా కుక్ అయిన తర్వాత దించేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా ఇలా ఒకసారి ఈ పన్నీర్తో ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. రెస్టారెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ అనేది నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రైతాతో సర్వ్ చేసుకుంటే ఈ పన్నీర్ బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.